పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. తోక జాడించిన పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఇవన్నీ ఓకే, కానీ పాకిస్తాన్తో ఘర్షణ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు లేవా అనే చర్చ జరుగుతోంది. ఆయుధాలు, అణ్వస్త్రాలు, మిత్రదేశాలు అన్నింటికీ మించి అంతర్గత భద్రత విషయంలో ఖచ్చితంగా సమీక్ష జరగాల్సిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలో ఆలోచించాలి. దాయాదికి పదే పదే ఎందుకు అవకాశాలు దక్కుతున్నాయో కూడా సమీక్షించుకోవాలి. ఆపరేషన్ సింధూర్లో మన ఆయుధాల సామర్థ్యం నిరూపితమైంది. కానీ ప్రపంచ స్థాయి ప్రమాణాలను ఇంకా అందుకోవాల్సింది. ఆత్మనిర్భర్ భారత్ ఇంకా ఊపందుకోవాలి. చివరకు పాకిస్తాన్కు చైనా ఇచ్చిన ఆయుధాలు కూడా మన దగ్గరున్న ఆయుధాల కంటే అధునాతనమైనవనే చేదు నిజాన్ని అంగీకరించాలి. వాటిని మనం నిర్వీర్యం చేయాలి, పైచేయి సాధించాలి. అది వేరే సంగతి. మిత్రుల్ని ఎంచుకోవచ్చు, కానీ ఇరుగు పొరుగును ఎంచుకోలేమని 2 దశాబ్దాల క్రితమే మాజీ ప్రధాని వాజ్పేయి విలువైన మాట చెప్పారు. భారత్కు కూడా పొరుగు దేశాలే శత్రు దేశాలుగా తయారై పెద్ద తలనొప్పిగా మారాయి. మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పాక్తో పాత పంచాయితీ ఉంది. ఇది చాలదన్నట్టుగా చైనా కూడా గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది. 2 దేశాలు మన భూభాగంలో కొంత ఆక్రమించి మరీ మనల్ని కవ్విస్తున్నాయి. గతంలో 2 దేశాలతో విడివిడిగా పోరాడాల్సొచ్చేది. కానీ కొంతకాలంగా ఆ 2 దేశాలు భారత్తో శత్రుత్వం అనే ప్రాతిపదికన ఒక్కటయ్యాయి. ఒకరికొకరు సహకరించుకుంటూ స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని మిత్రగీతం పాడుకుంటున్నాయి. చివరకు పహల్గాం దాడిని ఖండించడానికి మనసురాని చైనా మనతో ఘర్షణ సమయంలో పాకిస్తాన్కు సాంకేతికంగా ఆయుధాల పరంగా సహకరించింది. అవసరమైతే ప్రత్యక్ష సాయానికి కూడా ఆలోచించిన మన S-400 చూసి కాస్త వెనక్కి తగ్గింది. అంటే భవిష్యత్తులో ఎప్పటికైనా చైనా, పాకిస్తాన్ను మనం ఒకేసారి ఎదిరించాల్సి రావచ్చు. ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మనం ఖచ్చితంగా సిద్ధం కావాలి. కాబట్టి మన దగ్గరున్న ఆయుధాలు పాకిస్తాన్ను డామినేట్ చేస్తే చాలదు. చైనాకు చెక్ పెట్టేలా ఉండాలి. ప్రపంచ ప్రమాణాలకు ధీటుగా ఉండాలి. అత్యాధునిక ఆయుధాల్ని ఎప్పటికప్పుడు సమకూర్చుకోవాలి. ఆత్మనిర్భర్ భారత్కు మరింత పదను పెట్టి దేశీయంగానూ మెరుగైన ఆయుధాల తయారీ దిశగా పయనించాల్సి ఉంది. ఆపరేషన్ సింధూర్ మన సత్తాను చాటి చెప్పిన మాట వాస్తవం. మన ఆయుధాలు బాగా పనిచేసిన మాట కూడా నిజమే. బ్రహ్మోస్ దెబ్బకు పాకిస్తాన్ బెంబేలెత్తింది. S-400 రక్షణ వలయాన్ని దాయాది ఛేదించలేకపోయింది. ఆకాష్ క్షిపణులు భారీ విధ్వంసం సృష్టించాయి. పైగా దేశీయంగా తయారైన ఆయుధాలు కూడా సత్తా చాటాయి. ఇదంతా మంచి విషయమే, కానీ ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే మనం ఎక్కడున్నామనేది ఖచ్చితంగా చూసుకోవాల్సిన అంశం. ప్రపంచమంతా 6వ జనరేషన్ ఆయుధాలు వాడుతుంటే మనం మాత్రం ఇంకా 4.5 జనరేషన్ ఆయుధాలే వాడుతున్నాం. చివరకు చైనా పాకిస్తాన్కిచ్చింది కూడా 5వ జనరేషన్ ఆయుధాలు. ఇప్పటికీ మన దగ్గరున్న ఆయుధాలతోనే మనం పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పగలిగామనడంలో సందేహం లేదు. అందుకని ఆయుధాల విషయంలో ఉన్నవి చాలు అనుకోవడానికి లేదు. ప్రపంచ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మనకు పొంచి ఉన్న ముప్పును పరిగణలోకి తీసుకుని అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవాల్సిందే. మనకు రక్షణ పరంగా ఆయుధాల డిజైనింగ్కు, తయారీకి ప్రత్యేకంగా ప్రభుత్వ సంస్థలున్నాయి. ఇటీవల ప్రైవేట్ రంగం కూడా ఈ విషయంలో దూసుకుపోతోంది. ఆయుధాల దిగుమతి దగ్గర నుంచి అగ్రదేశాలకు ఆయుధాలు ఎగుమతి చేసే స్థాయికి మనం చేరాం. ఇలా కొంత పురోగతి అయితే ఉంది. కానీ ప్రపంచం పరుగులు పెడుతున్నంత వేగంతో మనం పోటీ పడుతున్నామా లేదా అనేది ప్రధానం. మొన్నటి ఘర్షణలో అధునాతన సాంకేతికతను మనం ఉపయోగించాం. ఎప్పుడూ లేనంత ఖచ్చితత్వంతో లక్ష్యాలు ఛేదించగలిగాం. అయితే ఆయుధాల విషయంలో మనం ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సైన్యానికి మరింత సామర్థ్యం సమకూరేలా ఆయుధాల్ని డిజైన్ చేయాల్సి ఉంది. ఇప్పటికే DRDL ఆ పనిలో నిమగ్నమైన మొన్నటి ఘర్షణ తర్వాత సైన్యం నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా డిజైనింగ్ను మార్చుకోవాల్సి రావచ్చు. అలాగే పాక్ ఆయుధాల విషయంలోనూ మనకు కొంత సమాచారం వచ్చింది కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి. చైనా ఆయుధాల సంగతి కూడా తెలిసిన తరుణంలో ఆ 2 దేశాల ఆయుధాలు పోటీ పడలేని విధంగా మన ఆయుధాల డిజైన్పై దృష్టి పెట్టాలి. అత్యాధునిక ఆయుధాలు కావాలంటే రక్షణ బడ్జెట్ కూడా భారీగా పెరగాల్సి ఉంది. ప్రస్తుతానికి మన రక్షణ బడ్జెట్ పర్వాలేదనిపించేలా ఉంది. కానీ అది బాగా పెరగాలి. అలాగని అభివృద్ధిని పక్కన పెట్టి ఆ నిధులు కూడా రక్షణ రంగానికి వాడాలనేది ఉద్దేశం కాదు. కానీ రక్షణ బడ్జెట్ విషయంలో మన అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిధుల కేటాయింపు పెంచాల్సిందే. గత దశాబ్ద కాలంలో రక్షణ బడ్జెట్కు కేటాయింపులు కాస్త పెరిగినా అవి సరిపోవని, ఇంకా పెరగాలని యుద్ధ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ శక్తిగా ఎదగాలంటే ఆయుధాల పరంగా తిరుగులేని స్థితిలో ఉండాలి. ఇప్పటిదాకా ప్రపంచ శక్తులుగా ఎదిగిన దేశాలన్నీ సైనికంగానూ బలమైనవే. మనం కూడా సైన్యం పరంగా ఇంకా బలపడాల్సిన అవసరం కనిపిస్తోంది. సైన్యంలో నియామకాల విషయంలోనూ ఖాళీలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. త్రివిధ దళాల్లో ఎక్కడా సిబ్బంది తక్కువ ఉన్నారనే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. అవసరమైతే బ్యాకప్ను కూడా రెడీ చేసుకోవాలి. అలాగే ఆయుధాలు, సైనిక శక్తి విషయంలో సమతుల్యత ఉండేలా చూసుకోవాలి. దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. యుద్ధాలు పదే పదే రావు.
కానీ వచ్చినప్పుడు గట్టిగా కొట్లాడాలంటే ఖచ్చితంగా నిరంతర సన్నద్ధత అవసరం. సైన్యంలో నియామకాలు, శిక్షణ, ఆయుధాలు ఇలా మొత్తం రక్షణ వ్యవస్థకు సంబంధించిన విధానంపై కూడా ఓసారి రివ్యూ చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఆపరేషన్ సింధూర్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అవసరమైతే మార్చుకోవాలి. అంతేకాని యుద్ధ పరిస్థితులు వచ్చిన కొన్నాళ్లు మాత్రమే సైన్యంపై దృష్టి పెడతామంటే కుదరదు. నిరంతర అప్రమత్తత, సన్నద్ధత, ఆయుధ బలం, తగినంత మంది సైనిక సిబ్బంది ఉంటేనే భారత్ మిలిటరీ పరంగా తిరుగులేని శక్తి కాగలుగుతుంది. అప్పుడు పాకిస్తాన్ కూడా పదే పదే తోక జాడించడానికి ఆలోచిస్తుంది. చైనా కూడా మన జోలికి రావడానికి భయపడేలా మన ఆయుధ సంపత్తి ఉండాలి. శత్రు దేశాల కంటే ఓ అడుగు ముందుండేలా అధునాతన సాంకేతికతను, అత్యాధునిక ఆయుధాలను రెడీ చేసుకోవాలి. ముప్పు ముంచుకొచ్చినప్పుడు, ఘర్షణ తీవ్రతరం అయ్యాక అప్పటికప్పుడు ఆర్డర్లు పెట్టకుండా ఎప్పటికప్పుడు క్రమ పద్ధతిలో ఆయుధాలు డెలివరీ అయ్యేలా స్కెడ్యూల్ రూపొందించాలి. మొన్నటి 3 రోజుల ఘర్షణ సమయంలోనే హడావిడిగా మనం రష్యా నుంచి ఇగ్లా-ఎస్ క్షిపణులు ఆర్డర్ చేసి డెలివరీ చేయించుకున్నాం. దీనికోసం ఏకంగా 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. యుక్రెయిన్ యుద్ధంలో మునిగినా కూడా రష్యా మన ఆర్డర్ తీసుకుని వెంటనే క్షిపణులు సరఫరా చేసింది. కానీ సాధారణంగా జాప్యం అవుతుంది. అలాంటప్పుడు శత్రువు కూడా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం లేకపోలేదు. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిణామాల్ని నివారించాలి. సైనిక నియామకాలు, శిక్షణ, ఆయుధాల విషయంలో 2-3 దశాబ్దాల ముందు ఆలోచించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి. ప్రస్తుత అవసరాల కంటే ఎప్పుడైనా ఎక్కువగానే సైన్యం, ఆయుధాలు ఉండాలి. అంతేకాని రక్షణ బడ్జెట్ విషయంలో పొదుపు చేసే ప్రయత్నం ఒక్కసారిగా ప్రమాదకరం కావచ్చనే విషయం గుర్తించాలి. దేశ భద్రత విషయంలో డబ్బుల లెక్క చూడకూడదు. అలాగని నిధుల వృధా చేయడమూ పద్ధతి కాదు. అవసరమైనంత మేర ఖర్చు పెడుతూనే ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా చూసుకోవాలి. అప్పుడే ఆయుధాల పరంగా మనం ప్రపంచ స్థాయిని అందుకోగలుగుతాం. ఇప్పటికీ మన సైన్యం ఉన్న సామర్థ్యానికి మించి పోరాడుతోంది. ఆయుధాల విషయంలోనూ అంతే పని చేస్తోంది. శత్రువు కంటే వెనకబడి ఉన్నామనే భావన రానియకుండా చూసుకుంటోంది. అలాగని ప్రతిసారి సైన్యం మీద అంత భారం మోపడం మంచి పద్ధతి కాదు. ఆర్థికంగా దివాలా తీసిన పాకిస్తాన్ ఆయుధాల కంటే అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత ఆయుధాలు వెనకబడి ఉండడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. అందుకే ఆయుధాల విషయంలో వీలైనంత త్వరగా విధానాలు మార్చుకోవడం అత్యవసరం. పహల్గామ్ దాడికి ప్రతీకారంతో మన పనైపోలేదు. అసలు దాడి జరగడానికి మన వైపు నుంచి ఏం లోపాలు జరిగాయో ఖచ్చితంగా సమీక్షించుకోవాలి. అంతర్గత భద్రత విషయంలో పునఃసమీక్షించ జరగాలి. కశ్మీర్లో పర్యాటకం ఊపందుకోవాలంటే భద్రతకు భరోసా ఉండాలనే విషయం గుర్తించాలి. బైసరన్ లోయలో 26 మంది అమాయకుల్ని పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. కానీ అంతర్గత భద్రత సంగతేంటనే విషయం గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. అసలు పర్యాటకులకు భద్రత ఎందుకు కల్పించలేదు? ఉగ్రవాదులు భద్రతా దళాల కళ్లుగప్పి ఎలా వచ్చారనే ప్రశ్నలు చాలా కీలకమైనవి. బైసరన్ లోయ చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాల్లో భద్రత ఉంది కాబట్టే దీన్ని ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నారని చెబుతున్నారు. అదే నిజమైతే అక్కడున్న సెక్యూరిటీ ఇక్కడెందుకు లేదనేది ఇంకా పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఉగ్రదాడి తర్వాత ప్రతిరోజు కశ్మీర్లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. రోజుకు 2-3 ఉగ్రవాదులు చనిపోతున్నారు. మరి ఇప్పటిదాకా వీరెక్కడున్నారు? వీరిని ఎందుకు భద్రతా దళాలు ముందే ఎన్కౌంటర్ చేయలేదనే అనుమానాలు వస్తున్నాయి. అసలు ఎక్కడైనా ఉగ్రదాడులు జరిగిన తర్వాత హై అలర్ట్ ఉంటుంది. అందుకని ఉగ్రవాదులు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం సాధారణం. కానీ కశ్మీర్లో అందుకు రివర్స్లో జరుగుతోంది. ఉగ్రదాడి తర్వాతే ఉగ్రవాదులు ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. ఇప్పుడే ఇంత దర్జాగా తిరుగుతున్న ఉగ్రవాదులు ఉగ్రదాడికి ముందు మరింత విశృంఖలంగా తిరిగే ఉంటారు. ఆ సంగతి పహల్గామ్ దాడి విచారణలో ఎన్ఐఏ కూడా బయటపెట్టింది. మరి ముందే ఎందుకు భద్రతా దళాలు వారిని మట్టుబెట్టలేకపోయాయనేది ఆలోచించాలి. దేశంలో అంతర్గత భద్రత విషయానికొస్తే ఇంటెలిజెన్స్ది కీలక పాత్ర. సరైన ఇంటెలిజెన్స్ సమాచారం ఉంటే యుద్ధాలు కూడా ఆపొచ్చు. ఇతర దేశాల్లో గూఢచర్యం చేయడం కంటే సొంత దేశంలో అప్రమత్తంగా ఉండడం తేలికైన పని. కానీ మన గడ్డ మీదే 6 నెలలుగా ఉగ్ర కుట్ర పురుడు పోసుకుంటున్న మన దళాలు పసిగట్టలేకపోవడం వైఫల్యం కిందికే వస్తుంది. అలాంటివి పునరావృతం కాకుండా ఏం చేయాలో సమీక్షించుకోవాలి. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన గంటల వ్యవధిలోనే కశ్మీర్లో 50 నుంచి 60 మంది ఉగ్రవాదులున్నారనే ప్రకటన వచ్చింది. మరి అంతమంది ఉంటే విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్లు చేయాలి కదా, ఎందుకు చేయలేదనే ప్రశ్నలొచ్చాయి. అలా కూంబింగ్ జరిగి ఉంటే పహల్గామ్ దాడికి అవకాశం ఉండేది కాదేమో. ఇలా ఏ చిన్న విషయాన్ని తేలికగా తీసుకోవడానికి లేదు. ఉదాసీనతకు అసలే తావివ్వకూడదు. ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని అఖిలపక్ష సమావేశంలో కేంద్రం అంగీకరించినట్టుగా ప్రతిపక్షాలు చెప్పాయి. ఆ విషయంలో ఖచ్చితంగా అత్యున్నత స్థాయిలో సమీక్ష జరగాలి. దేశాన్ని బయట నుంచి వచ్చే శత్రువుల నుంచి కాచుకోవడం ఎంత ప్రధానమో అంతర్గత శత్రువులు తయారు కాకుండా చూసుకోవడం, వారిని అరికట్టడం కూడా అంతే ముఖ్యం. చాలా వరకు ఉగ్రదాడులకు స్థానికంగా సహకారం ఉంటోందని గతంలోనూ బయటపడింది. కానీ ఆ దిశగా ఎలాంటి కట్టడి ప్రయత్నాలు జరిగాయనేది తేలాల్సి ఉంది. కేవలం ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకుని అప్పటికీ ప్రజాగ్రహాన్ని చల్లార్చడం తాత్కాలిక ఉపశమనమే.
కానీ మరో ఉగ్రదాడి జరగకుండా చూసుకోవడంలోనే సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన ఉగ్రదాడుల్ని, మొన్నటి పహల్గాం దుర్ఘటనను బేరీజు వేసుకుని అంతర్గత భద్రతా వ్యూహాలు పునఃసమీక్షించుకోవాలి. ప్రతి చోట భద్రతా సిబ్బందితో భద్రత సాధ్యం కాకపోవచ్చు, కానీ డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి అణువణువు జల్లెడ పట్టొచ్చు. వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అనుక్షణం పరిశీలించే ఏర్పాటుండాలి. అవసరమైనప్పుడు అపాయం ఉన్న చోటికి భద్రతా దళాలు వెంటనే చేరుకునేలా కార్యాచరణ రూపొందించుకోవాలి. ఈ విషయంలో ముంబై, హైదరాబాద్ పోలీస్ వ్యవస్థల నుంచి పాఠాలు నేర్చుకున్నా తప్పులేదు. మంచి ఎక్కడున్నా తీసుకోవాలి. కశ్మీర్ మొత్తాన్ని కొన్నాళ్ల పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలి. ప్రతి అంగుళం మీద డ్రోన్లతో నిఘా ఉండాలి. ఉగ్రవాదులు బంకర్లలో నక్కినా, ఎక్కడ తిష్టవేసినా కనిపెట్టేలా ఏర్పాట్లుండాలి. అప్పుడే మరో ఉగ్రదాడి జరగకుండా ఆపగలం. ఉగ్రదాడులు కొన్నాళ్ల పాటు జరగకుండా ఆపితే అప్పుడు ఉగ్రవాదుల మనోధైర్యం కూడా సడలిపోతుంది. మరోవైపు ఉగ్రవాదుల్ని వలేసి పట్టుకునే ప్రక్రియ కొనసాగించాలి. అలా ద్విముఖ వ్యూహంతో కశ్మీర్ను చాలా ముప్పుల నుంచి కాచుకునే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా అంతర్గత భద్రతా విధానం ఉండాలి. ప్రస్తుత విధానాల్లో లోపాలుంటే వెంటనే సవరించాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా ఎన్ని ప్రాణాలు కోల్పోవాలనే కోణంలో ఆలోచించడం చాలా అవసరం. ఎన్నిసార్లు దుర్ఘటనలు జరిగినా ఒకే రకంగా స్పందించడం అంత తెలివైన పని కాదు. ఎప్పటికప్పుడు వ్యూహాలు సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలి. అంతర్గత భద్రతకు దళాల విషయంలో కొరత లేని స్థితి ఉందని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ఎక్కడ లోపం జరుగుతుందో ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంటెలిజెన్స్, భద్రతా సిబ్బంది మధ్య మెరుగైన సమన్వయం ఉండాలి. దుర్ఘటన జరిగాక తీరిగ్గా స్పందించకుండా అనుమానం వస్తేనే విరుచుకుపడతారనే భయం కలిగించాలి. కశ్మీర్లో పర్యాటకుల్ని భయపెట్టడమే టార్గెట్గా పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. అదే పర్యాటకుల ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డేస్తామని భద్రతా సిబ్బంది చెప్పగలిగేలా ఏర్పాట్లుండాలి. అవసరమైతే కొత్త వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. కూంబింగ్ ఆపరేషన్లు కూడా సైలెంట్గా జరగాలి. సివిల్ డ్రెస్సుల్లో భద్రతా సిబ్బంది గస్తీ కాసే విధానం రావాలి. అలాగే పర్యాటకుల్లో కలిసిపోయి భద్రతను గమనించే పరిస్థితి ఉండాలి. విప్లవాత్మక మార్పులు రాకుండా అంతర్గత భద్రత మెరుగుపడే అవకాశం లేదు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదులు భారత్లో చొరబడటానికి ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. అలాగే భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు తమ వ్యూహాలు మార్చుకోవాలి. అవసరమైతే కశ్మీర్ను భద్రతాపరంగా సున్నిత, అత్యంత సున్నిత, ప్రమాదకర ప్రదేశాలుగా విభజించుకుని పనిచేయాలి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వంతో, స్థానిక సంస్థలు, లోకల్ పోలీస్తోనూ సమన్వయం చేసుకోవాలి. ఏం చేసినా అంతిమ లక్ష్యం కశ్మీర్లో మరో ఉగ్రదాడి జరగకూడదనే ఉండాలి. అమెరికా లాంటి దేశాల్లో అంతర్గత భద్రత విషయంలో అత్యంత శ్రద్ధ పెడతారు. అలాంటి దేశాలు అవలంబించే పద్ధతుల్ని కూడా అధ్యయనం చేసి మన దగ్గర ప్రవేశపెట్టాలి. మరింత సాంకేతికతను పెంచుకుని ఉగ్రభూతానికి అడ్డుకట్ట వేయాలి. పాకిస్తాన్ నుంచి ఎవరొచ్చినా నిఘా వేసే ప్రక్రియ కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇక మన దగ్గరే ఉంటూ ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరించే వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పహల్గాం దుర్ఘటనలో 3 ఉగ్రవాదులకు స్థానికంగా 100 మంది సహకారం లభించిందని తేలింది. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా లేకపోతే మరిన్ని ప్రాణాలు బలిపెట్టాల్సి ఉంటుందని మరిచిపోకూడదు. మొన్నటి ఘర్షణ సందర్భంగా అణ్వస్త్రాల గురించి కూడా చర్చ జరిగింది. ఆ విషయంలో మన పాలసీ ముందరికాళ్లకు బంధం వేస్తుందా అనే సంగతి ఆలోచించాలి. అవసరమైతే విధానం మార్చుకోవాలి. అలాగే మిత్రదేశాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. భారత్, పాక్, చైనా 3 అణ్వస్త్ర దేశాలే. మొన్నటి 3 రోజుల ఉద్రిక్త పరిస్థితుల్లో పాకిస్తాన్ అణుబూచి చూపి మనల్ని బెదిరించే ప్రయత్నం చేసింది. మన దగ్గర అణ్వస్త్రాలున్నాయని తెలిసి బ్లాక్మెయిల్ చేసే దుస్సాహసం చేసింది. దానికి కారణం మన నో ఫస్ట్ యూజ్ పాలసీనే అనే వాదన గట్టిగా వినిపించింది. దీన్ని శత్రు దేశాలు మన బలహీనతగా భావిస్తున్నాయి కాబట్టి ఆ విధానం మార్చాలనే డిమాండ్లు వస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని కేంద్రం కొన్నాళ్ల క్రితమే గుర్తించింది. నో ఫస్ట్ యూజ్ అనే విధానం శాశ్వతం కాదని, అవసరమైతే మారుస్తామని కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గతంలోనే చెప్పారు. అయితే అత్యవసరం అనే పరిస్థితి వస్తేనే అలా చేయాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. हमारी न्यूक्लियर पॉलिसी का सवाल है, उसमें नो फर्स्ट यूज की आज तक हमारी पॉलिसी यही है. अब भविष्य में क्या होगा यह सब परिस्थितियों पर निर्भर करता है. అదే సమయంలో అణ్వస్త్రాల భద్రత విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. భారత్ లాంటి దేశంలో అణ్వస్త్రాలు ఎప్పటికీ సురక్షితమే. కానీ పాకిస్తాన్ లాంటి దూర్త దేశంలో అణ్వస్త్రాలు ఎవరి చేతిలో ఉన్నాయో అనే సందేహాలు కూడా ఉన్నాయి. అందుకే పాక్ అణ్వాయుధాల్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నియంత్రణలోకి తీసుకోవాలని కూడా భారత్ కోరింది. మొన్న పాకిస్తాన్ అణుబూచి చూపి బెదిరింపులకు దిగగానే భారత్ వేగంగా స్పందించి న్యూక్లియర్ కమాండ్ సమీపంలో దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ భయపడింది. కానీ ప్రతిసారి ఇలా చేయడం కుదురుతుందా అనే విషయం ఆలోచించాలి. మొదట మన అణ్వాయుధ విధానాన్ని మార్చే విషయం గురించి సీరియస్గా ఆలోచించాలి. ఆ తర్వాత పాకిస్తాన్ అణు బాధ్యతారాహిత్యాన్ని అంతర్జాతీయంగా ఎండగట్టి అలాంటి దేశానికి అణ్వస్త్రాలు కలిగి ఉండే అర్హతే లేదనే వాదన గట్టిగా వినిపించాలి.
అప్పుడే పాకిస్తాన్ మరోసారి అణ్వస్త్రాల మాటెత్తడానికి భయపడుతుంది. లేకపోతే అదే ప్రధాన ఆయుధం అనుకుని రెచ్చిపోయే అవకాశం ఉంది. పాకిస్తాన్కు అణ్వాయుధాల్ని జాగ్రత్త చేసుకోవడం తెలుసా లేదా అనే విషయంలో చాలా దేశాలకు అనుమానం ఉంది. ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని పాక్ దగ్గరున్న అణ్వస్త్రాల్ని రెగ్యులర్గా అంతర్జాతీయ నిపుణులు తనిఖీ చేసేలా కూడా భారత్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలి. అణు దౌత్యం విషయంలోనూ మనకు తిరుగులేదని నిరూపించాలి. कि हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की है। पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदाराना तरीके से पाकिस्तान द्वारा भारत को अनेक बार एटमी धमकियां दी गई हैं। आज श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? मैं दुनिया के सामने यह सवाल खड़ा करना चाहता हूं। దాయాదుల మధ్య 3 రోజులు జరిగిన తీవ్రస్థాయి ఘర్షణలు కొన్ని దేశాల నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశాయి. మన దగ్గర నుంచి సహాయం పొందిన టర్కీ నమ్మక ద్రోహం చేసి పాక్ పంచన చేరింది. ఇక చైనా ఎప్పట్లాగే దాయాదికి దన్నుగా నిలబడింది. అజర్బైజాన్ కూడా పాక్కు మద్దతు తెలిపింది. భారత్కు మాత్రం రష్యా మాత్రమే అండగా ఉంది. అమెరికా మాత్రం మిత్రదేశం అంటూనే భారత్ పాక్ను ఒకే ఘాటున కట్టింది. యూకే కూడా మనకు అంతగా మద్దతు ఇవ్వలేదు. ఇజ్రాయెల్ కూడా మనకు మద్దతిచ్చింది. మొన్నటిదాకా భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం వెంపర్లాడిన EU కీలక సమయంలో ముఖం చాటేసింది. మొత్తం మీద ప్రపంచ దేశాలన్నీ ఎవరి వైపు ఉన్నాయో, ఎవరి స్వార్థం ఎవరు చూసుకున్నారో తేలిపోయింది. మనకు గతంతో పోలిస్తే మిత్రదేశాల సంఖ్య తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతకుముందు పాక్తో ఎలాంటి వివాదం వచ్చినా OPEC దేశాలన్నీ భారత్ పక్షాన ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు అసలు విషయం తెలిసింది కాబట్టి మిత్రదేశాల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. వాణిజ్యం కోసం, సొంత అవసరాల కోసం, మార్కెట్ కోసం స్నేహం చేసే దేశాలు కాకుండా కాల పరీక్షకు తట్టుకుని నిలిచే మిత్రదేశాల్ని సంపాదించుకోవాలి. అప్పుడే భారత్ మరింత బలంగా మారుతుంది. పాకిస్తాన్ లాంటి బాధ్యత లేని దేశం కూడా మిత్రుల్ని పెంచుకుంటోంది. మనకు మిత్రులు ఎందుకు పెరగడం లేదో సమీక్షించుకోవాలి. దౌత్యానికి మరింతగా పదులు పెట్టాలి. అంతర్జాతీయ సమాజానికి అవసరమైనప్పుడల్లా చొరవ తీసుకుంటున్న భారత్కు అవసర సమయాల్లో మిత్రుల మద్దతు లేకపోవడం ఖచ్చితంగా లోటే. ఆ లోటును పూడ్చుకోవడం అత్యవసరం. మొత్తం మీద మనం పాకిస్తాన్పై పైచేయి సాధించినా మెరుగుపడాల్సిన అంశాలున్నాయనే విషయం సుస్పష్టం. మన వైపు నుంచి ఉన్న లోపాలు గుర్తించడం ఎంత ముఖ్యమో వాటిని దిద్దుకోవడం కూడా అంతే ప్రాధాన్యత గల అంశం. దీనిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి. మన వ్యూహకర్తలు దిద్దుబాటు వ్యూహంపై గట్టిగా కసరత్తు చేయాలి. ఎన్ని కోణాల్లో ప్రమాదం వచ్చే అవకాశం ఉందో పసిగట్టి అన్ని వైపులా దానికి దారులు మూసేయాలి. మరీ ముఖ్యంగా మౌలికపరమైన లోపాలను వెంటనే సరిదిద్దాలి. సామాన్యులు కూడా ప్రశ్నలు వేసే పరిస్థితిని తెచ్చుకోకూడదు. అసలు భద్రత ఎక్కడుందనే ప్రశ్నలు రాకుండా చూసుకోవాలి. వేళ్ల మీద లెక్క పెట్టగలిగే సంఖ్యలో ఉన్న ఉగ్రవాదులు అధునాతన వ్యూహరచన చేస్తుంటే ఇంత బలగం ఉన్న దేశం ఇంకెంత అడ్వాన్స్డ్గా ఆలోచించాలనే విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. అవసరమైనప్పుడు యుద్ధం చేయాల్సిందే. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. కానీ అసలు యుద్ధాలు రాకుండా, ఉగ్రదాడులు జరగకుండా కాచుకోవడం వివేకవంతుల లక్షణమనే ప్రాథమిక సూత్రాన్ని మరిచిపోకూడదు. అలా చేయాలంటే అందుకు సరైన సన్నద్ధతే కీలకం. గత అనుభవాల నుంచి ఎంత బాగా పాఠాలు నేర్చుకుంటే భవిష్యత్తులో అంత ప్రభావశీలంగా రక్షణ వ్యూహాలు పదునెక్కుతాయి.